ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్‌గా అవ్వడం, క్లోజ్‌గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? నాకు రావన్న. నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో. ఆ! తిట్టేస్తాను అందరం నేను. ఆ! సో బేసిక్‌గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. హ్మ్. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరుకి ఏ అమ్మాయి ఉండదు అనుకుంటా వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకని అలాగే ఉంటాను. అది కూడా నిజమే. సో అనుమానించరు అంత త్వరగా. ఓకే. నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుతుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాను. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని అంటే ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ. డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసి నువ్వు ఎగ్జైట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకు రాసి పెట్టలేదు. చూస్తా అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. ప్రతి message. నాది ఎందుకు చూడలేదు బ్రో, చూసాను. 2023లో పెట్టింది. చూసాను నేను. ఎందుకు బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది యూట్యూబ్ అల్గారిథం. యాంకర్ శివ అలా చూసి ఇచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది. అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని అప్పుడు తమిళలో ఉండే. అవును తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా అప్పుడు అడిగితే యాంకర్ శివ అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా లైక్ బ్రేకప్ అయ్యి బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను. అక్టోబర్లో పెట్టా. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా, ట్రై చేశా. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ మీ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను శివ. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా బ్రో. నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసాం దీనికి కమిటీ కురాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా ఆటగారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోలు రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి? రీజన్ నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏవన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ అన్న క్యారెక్టర్, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాను ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడిని పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎందుకు డబ్బులు పెడతారు శివ? లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా ఎంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడం చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అలా ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా.
మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం కాకపోతే ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా మనమే నీ స్టైల్ నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలు. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను ఆ హీరో కోసం నేను కథ రాయను, నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్ ఇది. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంతే. ఇంక యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది, సినిమాలో అవుతుంది. ఇంక యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా మావిడాకులు లక్కీ హిట్టే. నేను నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం, ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాల వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది, మిగతా అంతా 13 నిమిషాలు ఆడిన ఏదో అన్నా, ఆడిన ఏదో అన్నా, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, అదే చూపించాలి. లైఫ్లో సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసి వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి, ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి, రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో మీ ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు, మళ్ళీ 4 తర్వాత ఏంటి మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పేవాడిని, మీ 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటాను. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే ఉన్నారు కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే బెండకాయ చేయడం ఎలా, అప్పట్లో వంటల వీడియో రాలా, 16 మిలియన్ వ్యూషిప్ ఉంది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తల దువ్వుకోవడం ఎలా, 4 మిలియన్ వ్యూషిప్ ఉంది. అమ్మ స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్ ఇంత కష్టపడితే రాలా, 40,000 50,000 వచ్చేదాన్ని వ్యూస్. మగాడు తల దువ్వుకోవడం ఎలా, 4 మిలియన్లు ఉంది. ఓ పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవడ కావాలన్నా, కామెడీ లేదు కామెడీ పెంచి అంటారు, మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటలేదు అంటారు. ఓహో, ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి, కమెంట్ పట్టించుకుంటా. అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్స్, వాళ్ళు అర్థమైంది విరాయిస్తాక నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ, అర్థమైందంటే అవునా ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తాడా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి, ఈ 5 రోజులు మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా. పెళ్లివారం అంతదే, పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు, 7 ఎపిసోడ్ సీజన్ 3 అట్లా.